ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా కనిపించింది. మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ మద్దతిచ్చిన అభ్యర్థులు గెలుపొందారు. దీంతో రెండో విడత, మూడో విడత పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు నూతనోత్సాహంతో ప్రచారం చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ ఫలితాలు, సెకండ్, థర్డ్ ఫేజ్ ప్రచారంపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా గత అర్ధరాత్రి వరకు కూడా మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగింది. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో 459 గ్రామ పంచాయతీల ఎన్నికలకు జరగగా వీటిలో 259 కాంగ్రెస్ అభ్యర్థులు, కాంగ్రెస్ మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. దీంతో ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ హవా కనిపించింది. ప్రధానంగా ఇటు సిద్దిపేట జిల్లా కావచ్చు, సంగారెడ్డి, మెదక్ జిల్లాలో ఎక్కడ చూసినా మొత్తం భారీ అయితే సంఖ్యలో కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు సంగారెడ్డి జిల్లా కావచ్చు, మెదక్, సిద్దిపేట జిల్లాలో ఇటు మెదక్ జిల్లాకు తీసుకున్నట్టయితే దాదాపు 109 స్థానాల్లో కూడా కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. ఇటు సంగారెడ్డి జిల్లా కావచ్చు, సిద్దిపేట జిల్లాలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్సెస్ అని ఉన్నప్పటికీ మిగతా చోట్ల చాలా వరకు అయితే మొత్తం కాంగ్రెస్ హవా అయితే కొనసాగింది. ఇటు సిద్దిపేట కావచ్చు, సంగారెడ్డి జిల్లాలో. సో మొత్తం ఓవరాల్గా అయితే పల్లె జనం అయితే కాంగ్రెస్ మద్దతుదారులని సర్పంచ్గా ఎన్నుకున్నారు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో. ఇటు చాలా వరకు కాంగ్రెస్లోనే రెబల్ అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. ఇప్పుడు స్వతంత్ర అభ్యర్థులు ఎవరైతే గెలుపొందారో వారిలో కూడా ఎక్కువగా కాంగ్రెస్ మద్దతుదారులు ఉండడం కావచ్చు. ఇటు కాంగ్రెస్ నుంచి ఇద్దరు పోటీ చేయడంతో వారిలోనే స్వతంత్ర అభ్యర్థులు కూడా చాలా వరకు కాంగ్రెస్ నుంచి మద్దతు లేకున్నప్పటికీ స్వతంత్ర అభ్యర్థులుగానే చాలా వరకు గెలుపొందారు. సో ఓవరాల్గా 459 గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవమైన వాటిలో కూడా చాలా వరకు కాంగ్రెస్ మద్దతుదారులు ఉన్నారు. సో ఓవరాల్గా ఇటు సిద్దిపేట కావచ్చు, మెదక్, సంగారెడ్డి జిల్లాలో ఇటు పల్లె జనం తీర్పు మొదటి విడతలో మాత్రం కాంగ్రెస్ హవా అయితే కొనసాగింది. సో ఎక్కువగా ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో కావచ్చు, ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కువగా అయితే ఈ అభ్యర్థుల్లో గెలుపొందడం జరిగింది. ఇటు వార్డు మెంబర్లో కూడా భారీ సంఖ్యలో కూడా కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందడంతో ఉప సర్పంచులు కూడా మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఉప సర్పంచ్ ఎన్నిక కూడా గత అర్ధరాత్రి వరకు కూడా అయితే వెంటనే సర్పంచ్ వార్డు మెంబర్లు గెలుపొందిన తర్వాత వెంటనే ఉప సర్పంచ్ ఎన్నికకు సంబంధించినట్టు కూడా ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఇటు సర్పంచ్ రిజల్ట్స్ రాగానే వాటికి నియామక పత్రాలు అందించడము, ఉప సర్పంచ్కి సంబంధించినటువంటి ఎన్నిక కూడా ఆ ప్రక్రియ కూడా ప్రారంభించారు. వీరిలో కూడా ఎక్కువగా అయితే వార్డు మెంబర్లో కూడా కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందడం, ఉప సర్పంచ్లు కూడా కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్టయింది. సో జిల్లా వ్యాప్తంగా కూడా గతంలో చూసినట్టయితే ఇది ప్రధానంగా ఇటు ఎమ్మెల్యేలు ఉన్న ప్రాంతాల్లో కావచ్చు, ఇటు సంగారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు మిగతా ఇటు నారాయణఖేడ్ కావచ్చు, ఇటు అయితే జైరాబాద్ ప్రాంతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా కాంగ్రెస్ మద్దతుదారులు ఎక్కువగా గెలుపొందిన పరిస్థితి ఉంది. మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఇటు సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గం కావచ్చు, సిద్దిపేట కావచ్చు, ఇటు గజ్వేల్ అయితే ప్రధానంగా నిన్న సిద్దిపేట జిల్లాలో అయితే మొదటి విడత ఎన్నికలు జరిగిన మొత్తం గజ్వేల్ డివిజన్లో ఎక్కువగా అయితే మొదటి విడతలో గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరిగినాయి. దుబ్బాక నియోజకవర్గంలో కూడా ఓవరాల్గా అయితే దుబ్బాక నియోజకవర్గంలో కొన్ని మండలాలు, ఇటు రాయపోలు కావచ్చు, ఈ కొన్ని మండలాల్లో కావచ్చు, ఇటు ఎక్కువగా గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఎన్నికలు జరిగినాయి. ఇక్కడ కూడా బీఆర్ఎస్ కొన్ని సీట్లకు మాత్రమే, అంటే బీఆర్ఎస్ మద్దతుదారులు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యారు. చాలా వరకు మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా నువ్వా నేనా అన్న పోరు అయితే కొనసాగింది. చాలా వరకు అయితే 7 ఓట్లతోని గెలుపొందిన గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇటు వర్గల్ మండలంలో కావచ్చు కొన్ని ప్రాంతాల్లో, మరోవైపు ఇటు సంగారెడ్డి జిల్లాలో 4 ఓట్లతో సదాశివపేట మండలంలో గెలుపొందిన గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఎక్కువగా మొత్తం ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడా చాలా చోట్ల బీఆర్ఎస్, కొన్ని చోట్ల అంటే చాలా చోట్ల కాంగ్రెస్ హవా అయితే కనిపించింది. కొన్ని చోట్ల మాత్రం బీఆర్ఎస్ ఉనికి నిలుపుకున్నటువంటి పరిస్థితి. ఎక్కువగా కాంగ్రెస్ కావచ్చు, ఇటు కాంగ్రెస్ గెలుపొందిన ప్రాంతాల్లో కావచ్చు, మిగతా చోట్ల అంటే ఉప సర్పంచ్ ప్రక్రియలో కూడా ఎక్కువగా కాంగ్రెస్ మద్దతుదారులే గెలుపొందిన పరిస్థితి ఉంది. సో మొత్తం ఓవరాల్గా మొదటి విడత ఎన్నిక అయితే సజావుగా పూర్తయింది. దాంతోపాటు కౌంటింగ్ కూడా పూర్తయింది. దీని తర్వాత రిజల్ట్స్లో కూడా ఎక్కువగా కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందడం పట్ల రెండో విడతలో పోటీలో ఉన్నవారు కావచ్చు, మూడో విడతలో పోటీలో ఉన్న కాంగ్రెస్ మద్దతుదారులకు కొంత ఉత్సాహం అయితే కనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా ఉత్సాహం కనిపిస్తుంది. సో ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లా అయితే కాంగ్రెస్ కైవసం చేసుకున్నట్టయింది. సో ఎక్కువగా స్థానిక జనం కావచ్చు, పల్లె జనం అయితే అధికార పార్టీ వైపు మొగ్గు చూపినట్టు కూడా రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. రెండో విడత, మూడో విడతలో కాంగ్రెస్ మద్దతుదారులు అయితే ఉత్సాహాన్ని నింపినట్టయింది. మిగతా బీఆర్ఎస్ మాత్రం చాలా చోట్ల ఉనికి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అయితే కాంగ్రెస్ హవా కనిపించింది. కెమెరామెన్ రాజుతో శ్రీధర్, విజ్ న్యూస్, మెదక్ జిల్లా నుండి.